పై నివేదిక ఇవ్వండి, ఘటనపై తీసుకున్న చర్యలేంటి, 2 వారాలలో వివరాలు ఇవ్వాలి, అదనపు అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ఆదేశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఒకసారి చర్చించవచ్చు. మేడిగడ్డపై నివేదిక ఇవ్వమని ఎవరు కోరుతున్నారు? హైకోర్టు ఆదేశం చేసింది. ఎవరికి చేసింది? అదనపు అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ఆదేశం చేసింది. 2 వారాలలో వివరాలు ఇవ్వాలి, ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారు అంటే పిల్లర్ కుంగిన కానుండి మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంశాలను కూడా సమర్పించండి అంటూ కూడా చెప్పాము. మీరు చిన్నప్పుడు ఒక పద్యాన్ని చదువు, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును, విశ్వదాభిరామ వినురవేమ అనే ఒక పద్యాన్ని చదువుతారు చూడు. యాస్టీస్ మేడిగడ్డ కూడా గదే కాబోతుంది తెలంగాణలో. ఎందుకు ఇవి అంశాన్ని చెప్తున్నా అంటే, ఏదైనా ఒక ఇల్లును కట్టుకుంటేనే దాదాపుగా ఏంది ఒక ఏడాది 6 నెలలు పడుతుంది ఈజీగా, తక్కువలో తక్కువ 6 నెలలు, గట్టిగా ఏడాది పడుతుంది. అలాంటిది ఇది ప్రజల కోసం కట్టే ప్రాజెక్టు వేగవంతంగా ఎందుకు పూర్తి చేసిల్లంటే అలా కమిషన్ల వాటా ఏడబోతుంది ఏం కథ అనేది చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ మేడిగడ్డపై నివేదిక ఇవ్వమని 2 వారాల టైం ఇచ్చి ఘటనపై చర్యలు ఏం తీసుకున్నారని దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్కి అయితే హైకోర్టు ఆదేశం చేసింది కదా. ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేడిగడ్డ నివేదికకు సంబంధించి మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ అన్నారం కానీ సుందీళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పదే కూడా సమీక్షా సమావేశం చేసిండు. దాంతోపాటు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా ఈ అవినీతిని అంతా బయటికి కక్కిస్తా అంటాను. ఏ మేరకు కక్కిస్తారు అనేది కూడా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి ముచ్చట్లు మనం చాలా చూసినాం తెలంగాణలో. ఎందుకు అంటే అది అయ్యేది లేదు, అయింది కర్రిర్గది పాము సావది, ఇవి చాలా రాజకీయ పార్టీలలో చూస్తున్నాం. కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఒక 2 నెలల్లో హడావిడి, ఆ తర్వాత భూమ్ బుటాష్ అనే అయిపోతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం మీద చర్యలు తీసుకుంటారన్నా, లేకపోతే అరెస్టు చేస్తారన్నా, లేకపోతే రేవంత్ రెడ్డిని గతంలో అక్రమంగా అరెస్టు చేసిలు, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి అర్ధరాత్రి వచ్చి బెడ్రూమ్ ఇంట్లో దాకా వచ్చి అప్పుడు అరెస్టు చేసిన అలాంటి కక్ష సాధింపు చర్యలు ఉంటాయంటే ఇది రాజకీయం. ఇది ఊళ్ళల్లో గ్రామాలలో కార్యకర్తల రాజకీయం కాదు, ఇది రాష్ట్ర రాజకీయాలు. ఈ రాజకీయాలకు సంబంధించి ఏంది అంటే ఏది జరగదు. మీరు చూడరు తర్వాత దాంతోపాటుగా రాత్రి 1 గంట వరకే పర్మిషన్, ఆ తర్వాత వేడుకలకు అనుమతి లేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ పై ఆంక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఫైన్, జైలు శిక్ష. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇదేంది సామాన్యుడికి మాత్రమే హుక్కు పాదం, మరి డబ్బున్నోడికి బలిసినోడికి సెలబ్రిటీలకు ఇతరత్ర అంటే వర్తించదు, వాళ్ళు అన్నీ చేస్తారు. మీరు చూడరు ఒకటి తర్వాత హైదరాబాద్ రోడ్ల మీద ఒక్కరు కూడా కనబడరా అంటే కనబడతారు. కరెక్ట్గా వీళ్ళు పనిచేస్తే ఇంత మంచిగా చెప్పిండు కదా, ఆ పర్మిషన్ అనేది ఏదైతే చెప్పిండో ఆ పర్మిషన్కి సంబంధించి అదే స్థాయిలో కనుక పనిచేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా చూద్దాం. మాట చెప్పినంత ఈజీగా, లేకపోతే ఏదో ఒకటి సర్క్యులర్ జారీ చేస్తున్నంత ఈజీగా దాన్ని అదే స్థాయిలో కార్యాచరణ చేసి దాని అన్నింటినీ పూర్తి స్థాయిలో కట్టడి చేయగలిగితే అప్పుడు చూద్దాం. ఎందుకంటే గతంలో చాలా చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది.